ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ కార్తీక మాసము 3వ రోజు కథను జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్పబోచున్నాడు. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో, రాజా, కార్తీక మాసము మహాపుణ్యప్రదమైనది అని చెప్పి ఉంటిని కదా. ఇప్పుడు కార్తీక మాస స్నాన మహిమను తెలియచేసేదను, జాగ్రత్తగా వినువనెను. కార్తీక మాసమున చిన్న దానము చేసినను గొప్ప ప్రభావవంతమై వారికి సకల ఐశ్వర్యములు కలుగును. కొంతమంది కార్తీక స్నానములు చేయక భ్రష్టులై సంచరించి చివరకు నీచ జన్మలను ఎత్తుదురు. కనీసము కార్తీక పౌర్ణమి రోజునైనా స్నాన దాన జపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసులుగా పుట్టుదురు. దాని గురించి ఒక కథను వినిపించదను, శ్రద్ధగా వినమనెను. భారతదేశమందు దక్షిణ ప్రాంతమున మహావిద్వాంసుడు తపోనిష్ఠుడు అగు బ్రాహ్మణుడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలకై అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థ సమీపమున ఒక మర్రి చెట్టుపై భయంకరముగు 3 రాక్షసులు నివసించుచుండెను. దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయాందోళనమునకు గురి చేయుచుండిరి. తీర్థయాత్రలకై బయలుదేరిన బ్రాహ్మణుడు గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకై ఆ వటవృక్షము దగ్గరకు వచ్చెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు అతనిని చంపబోవగా ఆ బ్రాహ్మణుడు భయంకర రూపములు కలిగిన ఆ బ్రహ్మరాక్షసులను చూచుసరికి గజగజ వణుకుచూ ఏమియూ ఆలోచించక నారాయణ వ్రతమును గట్టిగా పఠించుచుండెను. ఆ నారాయణ మంత్రములు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి, మహానుభావా, నీ నోటి నుండి వచ్చిన నారాయణ మంత్రము విన్న మాకు జ్ఞానోదయము కలిగినది, మమ్ములను రక్షింపుమని ప్రాధేయపడిరి. వారి మాటలకు ఆ బ్రాహ్మణుడు ధైర్యము తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఇంతకీ బ్రహ్మరాక్షసులుగా ఎందుకు ఉన్నారు? మీ యొక్క వృత్తాంతమేమి అని చెప్పమనెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు, బ్రాహ్మణోత్తమా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. ఇక నుండి మీకు మా వలన ఎటువంటి ఆపద కలగదు అనిరి. అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును చెప్పుచుండెను. నేను బ్రాహ్మణుడను, నాది దక్షిణ ప్రాంతము, నేను మహాపండితునని విర్రవీగుచూ న్యాయాన్యాయ విచక్షణ లేక పశువు వలె ప్రవర్తించి తిని దారిన పోవు వారి వద్ద, గ్రామస్తుల వద్ద అన్యాయముగా ధనమార్జించి దుర్వ్యసనాలకు భార్యాబిడ్డలను పట్టించుకోక పండితులను అవమానించుచు పరులకు కంటకముగా ఉంటిని. ఇట్లుండగా ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును ఆచరించి బ్రాహ్మణ సమారాధన చేయు నిమిత్తము తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. ఆ పండితుడిని దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి వెళ్ళగొట్టి తిని. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓరి నీచుడా, అక్రమంగా సంపాదించినది చాలక మంచి చెడ్డలు తెలియక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని ధనమును దోచుకొంటివి కావున నీవు బ్రహ్మరాక్షసుడవై నరభక్షకునిగా ఉందుగాక అని శపించెను. కావున నాకీ బ్రహ్మరాక్షస రూపం వచ్చినది. బ్రహ్మాస్త్రమునైనను తప్పించుకొనవచ్చును గాని బ్రాహ్మణ శాపమునకు తిరుగులేదు.
అప్పుడు నా అపరాధమును క్షమించమని ప్రార్థించగా, అందుకు అతడు ఏ బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పూర్వజన్మ నొందుదువుగాక అని వెళ్ళిపోయాను. రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మల్లో బ్రాహ్మణులనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి కనీసము తిండి కూడా పెట్టకుండా అన్నము రామచంద్ర అన్నునట్టుగా చేసి వారి ముందే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడివాడను. నేను ఎటువంటి దాన ధర్మములు చేసి ఎరుగను. ఎవరికి కనీసము మాట సహాయము కూడా చేసి ఎరుగను. ఎదుటివారి ధనమును బలవంతముగా పొంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించెడివాడను. కావున నాకు ఈ బ్రహ్మరాక్షసత్వము కలిగెను. నన్ను ఈ పాపముల నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుడి పాదాలపై పడి నానా విధాలా వేడుకొనెను. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్టు చెప్పాను. నేను కూడా బ్రాహ్మణుడనే. నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను దేవాలయమందు పూజారిగా ఉంటిని. కనీసము స్నానమైనను చేయక రాత్రి పడుకున్న వస్త్రములతోనే దేవాలయముకు పోయి భగవంతునికి సరి అయిన పూజాధికాలు చేయక భక్తులు సమర్పించిన పూలు పండ్లు నైవేద్యములు మొదలైనవి వేశ్యకులకు ఇచ్చి మధ్యమాంసములను సేవించి శారీరక భోగములను అనుభవించడివాడను. కావున నా మరణాంతరము ఈ బ్రహ్మరాక్షస రూపము ధరించింతిని. కావున నన్ను కూడా పాపవిముక్తిని చేసి కాపాడుము అని వేడుకొనెను. ఓ జనక మహారాజా, ఆ బ్రాహ్మణోత్తముడు ఆ బ్రహ్మరాక్షసుల దీనాలాపములను విని భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర పాపములు తొలగించుదునని ఓదార్చి తనతో వెంట తీసుకొని పోయి ఆ ముగ్గురి బ్రహ్మరాక్షస రూపము విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరి నదిలో స్నానమాచరించి కార్తీక మాస స్నాన పుణ్య ఫలమును ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు పోయిరి. కార్తీక మాసములో గోదావరి నది స్నానము చేసినచో హరిహరాదులు సంతసించి వారికి సకలైశ్వర్యములను ప్రసాదించి వైకుంఠ ప్రాప్తి కలుగజేయుదురు. అందువలన ప్రయత్నపూర్వకముగా గోదావరి స్నానము కార్తీక మాసమున చేసిన ఉత్తమ ఫలితములు వచ్చును. కావున జనక మహారాజా, నీవును నీ ప్రజలును పవిత్ర గోదావరి మున్నగు పవిత్ర నదులలో స్నానము చేసి విష్ణు సాయుధ్యమును పొందుమని చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.